మార్గశిర మాసంలో మహాలక్ష్మి వ్రతానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది. ఈ వ్రతాన్ని చేయడానికి ముందుగా గృహాన్ని కడిగి పరిశుభ్రం చేసుకోవాలి. ఇంటిలోని వారందరూ ఈ పూజను చేసుకోవడానికి ఆసక్తిగా ఉండాలి, ఉత్సాహాన్ని చూపించాలి. వ్రతం ఆచరించదలుచుకున్న వారు పవిత్రమైన హృదయంతో వ్రత నియమాల్ని పాటించాలి. అంటే మధుపానం, మాంసాహారాల్ని ముట్టకూడదు. ఈ వ్రతాన్ని మార్గశిర మాసం వచ్చే మొదటి గురువారం రోజు ప్రారంభించాలి. అలాగే ఆఖరి గురువారం నాడు ఉద్యాపన చేయాలి. పీటకి పసుపు రాసి చుట్టూ 8 బొట్లు పెట్టి మధ్యలో అందంగా ముగ్గు పెట్టాలి. లక్ష్మీదేవి ఫోటో పెట్టి మధ్యలో గుప్పెడు బియ్యం వేయాలి. ఆ బియ్యంపై ఒక రాగి చెంబు పెట్టి అందులో నీళ్లు పోసి చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేసి అందులో మంచి ముత్యం, పగడం, రాగి పైసా, పోకచెక్క, దర్భగడ్డి, కొంచెం బంగారం వేయాలి. మీకు దగ్గరలో దొరికే ఫలాలనిచ్చే చెట్ల కొమ్మల్ని 5 రకాల కొమ్మలు, అంటే సాధారణంగా మామిడి, సీతాఫలం, నారింజ, పనస లేక బత్తాయి, ఇలాంటి కొమ్మల్ని రాగి చెంపులో ఉంచాలి. ఒక కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టు పెట్టి రాగి చెంపు మధ్యలో ఉండాలి. ఇలాగా కలశాన్ని స్థాపించాలి. ఈ విధంగా కలశాన్ని స్థాపించిన తర్వాత లక్ష్మీదేవికి గురువారం ఉదయం ఇంకా సాయంత్రం, మళ్ళీ శుక్రవారం ఉదయం నేతితో దీపారాధన చేయాలి. గురువారం సాయంత్రం సమయంలో పూజ తర్వాత వ్రత కథని తప్పనిసరిగా చదువుకోవాలి. గోమాతని పూజించి లక్ష్మీదేవికి నివేదించిన ప్రసాదాన్ని కొంచెం గోవుకి పెట్టి మిగిలిది కుటుంబంలో సభ్యులంతా తినాలి. శ్రీ మహాలక్ష్మి వ్రతం ఆచరించిన వాళ్ళు గురువారం ఉపవాస దీక్షలో ఉండాలి. పాలు పళ్ళు మాత్రమే తీసుకుని సాయంత్రం పూజ తర్వాత భోజనం చేయవచ్చు. ఈ వ్రతం ఆచరించే స్త్రీకి ఒకవేళ ఆటంకం కలిగితే వేరే ఎవరితోటైనా చేయించాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పూజని ఆపకూడదు. మార్గశిర మాసం గురువారం ఉదయం తర్వాత సాయంత్రం కూడా పూజ తర్వాత కథని చదువుకుని శుక్రవారం కూడా పూజ తర్వాత వ్రతకథను చదువుకోవాలి. కలశాన్ని తీసి కొమ్మలను తీసి రాగి చెంబులో మంచి ముత్యాన్ని, పగడాన్ని, బంగారాన్ని, కొబ్బరికాయని తీసి జాగ్రత్త పెట్టి కొమ్మలని రాగి చెంబులో నీటిని నదిలో కలపాలి. మళ్ళీ కొబ్బరికాయ, మంచి ముత్యం, పగడం, బంగారం, బియ్యం తర్వాత వారానికి ఉపయోగించాలి. మొత్తం 4 వారాలు వ్రత పూర్తయిన తర్వాత ముత్యం, పగడం, బంగారం భద్రపరిచి కొబ్బరికాయ ఇంటికి రక్షగా కట్టుకోవాలి. బియ్యాన్ని పరవాన్నం వండి ఇంట్లో వాళ్ళందరూ తినాలి. ఉద్యాపన చేసినప్పుడు మార్గశిర మాసం ఆఖరి గురువారం నాడు 7 ముత్తైదువులకి లేక 7 కన్యలకి ఇంటికి పిలిచి వాళ్ళకి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలి. వాళ్ళకి తాంబూలం ఇస్తున్నప్పుడు ఆ మహాలక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. ఒక బ్రాహ్మడికి శక్తి కొలది దక్షిణ ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని పొందాలి. లక్ష్మీ మహాదేవికి షోడశ పూజలు చేయాలి. ఉపచారాలన్నీ పూర్తయినప్పుడు అష్టోత్తర శతనామ పూజను మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఈ శతనామాలు చదివినప్పుడు ప్రతి మంత్రానికి ముందు ఓం అని, తర్వాత నమః అని చదవాలి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచ్యై నమః, ఓం స్వాహాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం లక్ష్మ్యాయ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభావర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం దిత్యాయ నమః, ఓం ద్వీపాయ నమః, ఓం రమాయ నమః, ఓం వసుధారణ్యాయ నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షాయ నమః, ఓం క్షీరోద సంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధ్యై నమః, ఓం అనఘాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశిన్యాయ నమః, ఓం ధర్మనిలయాయ నమః,
ఓం శరణాగతాయ నమః. ఓం మాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మవాసాయ నమః. ఓం పద్మాక్షయ నమః. ఓం పద్మసుందర్యాయ నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖ్యాయ నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం పరారోహాయ నమః. ఓం దేవ్యాయ నమః. ఓం పద్మిన్యాయ నమః. ఓం పద్మగంధిన్యాయ నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖ్యే నమః. ఓం ప్రభాయ నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్రసహోదర్యాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇంద్రాయ నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం ఆహ్లాదజనన్యాయ నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్త్యై నమః. ఓం రత్యై నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజనన్యాయ నమః. ఓం తుష్టయే నమః. ఓం దారిద్ర్యనాశిన్యాయ నమః. ఓం ప్రీతిపుష్కర్ణ్యాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లమాల్యాంబరాయ నమః. ఓం శ్రియాయ నమః. ఓం భాస్కర్వ్యాయ నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం యశస్విన్యాయ నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఉదారాంగాయ నమః. ఓం హర్యై నమః. ఓం హేమమాలిన్యాయ నమః. ఓం ధనధాన్యసిద్ధ్యై నమః. ఓం సిద్ధ్యై నమః. ఓం శ్రైణసౌమ్యాయ నమః. ఓం శుభకరాయ నమః. ఓం రూపవేస్మగతానందాయ నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం హిరణ్యప్రాకారాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళాయ నమః. ఓం దేవ్యాయ నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః. ఓం విష్ణుపచ్చయ నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం త్రిలోకాయ నమః. ఓం రాజ్యధ్వంసిన్యాయ నమః. ఓం దేవ్యాయ నమః. ఓం సర్వోపద్రవవారిణ్యాయ నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళ్యాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం త్రికాలజ్ఞానసంపన్నాయ నమః. ఓం శ్రీ భువనేశ్వర్యై నమో నమః. శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామావళి సమాప్తః.